నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 4న ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమానికి హాజరు కానున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా. శ్రీశైలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా. జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు కూడా వెంటనే ఇవ్వాలని కోరుతూ ఆగస్టు 5న జర్నలిస్టుల డిమాండ్స్ డే జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఏపీయూడబ్ల్యూజే. మహానంది క్షేత్రాన్ని దర్శించుకున్న రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. ఆళ్లగడ్డలో దొంగల బీభత్సం. శ్రీశైలం మల్లన్న సేవలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్. ఈ నెల 4న సోమవారం ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 11:30 గంటలకు ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. జిల్లా అధికారులందరూ ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆత్మకూరు డివిజన్ పరిధిలోని ప్రజలు తమ దరఖాస్తులను జిల్లా కలెక్టర్ కి సమర్పించి సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. అలాగే నంద్యాల కలెక్టరేట్ తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి యథావిధిగా విజ్ఞప్తులు స్వీకరిస్తారని చెప్పారు. అర్జీదారులు తమ దరఖాస్తులను జిల్లా కలెక్టరేట్ కు వచ్చే అవసరం లేకుండా meekosom.ap.government.in లో ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చునన్నారు. దరఖాస్తు పరిష్కారం కాకుండా పరిష్కారం ఏ దశలో ఉందో ప్రస్తుత సమాచారం ఆన్లైన్ లో తెలుస్తుందని, లేదా టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అప్లై చేసుకోవాలి. మామూలుగా పబ్లిక్ గ్రీవెన్స్ కాదు, అది లేవు కదా సార్, కొన్ని పేపర్ లేవు అని చెప్పి వాళ్ళు పంపిస్తున్నారు. ఎవరు లేవని చెప్పి అంటున్నారు. ఇది ఒక పేపర్ మాత్రం వైద్యులు రోగులకు అందుబాటులో ఉంటూ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా శ్రీశైలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల వైద్యానికి అధిక నిధులు ఖర్చు చేస్తూ వారి సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. శ్రీశైలంలోని ప్రాథమిక హెల్త్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనిచేసే వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. చేతిలో చిల్లి గవ్వలేని పేదలు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తుంటారని, వైద్యులు పేదల సమస్యలను దృష్టిలో ఉంచుకొని మానవత్వంతో వారికి వైద్యం అందించాలన్నారు. పిహెచ్సిలలో గర్భవతులకు అన్ని వసతులు కల్పించి డెలివరీల సంఖ్య పెంచి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలో సుఖప్రసవం గావించే విధంగా చూడాలన్నారు. వైద్యులు రోగులకు అవసరమైనన్ని మందులు అందుబాటులో ఉంచుకొని మందుల సమస్య రాకుండా చూసుకోవాలన్నారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పిహెచ్సిలలో నెలకు ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయి, ప్రతిరోజు ఎంతమంది పేషెంట్లు ఆసుపత్రికి వస్తున్నారు, వైద్యులు అందుబాటులో ఉన్నారా లేదా, ఇక్కడ ఎంతమంది డాక్టర్లు, సిబ్బంది పనిచేస్తున్నారు, ప్రతి వార్డులో అన్ని రకాల పరికరాలు ఉన్నాయా లేదా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అక్కడి వైద్య సిబ్బందిని, పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ పనిచేసే వైద్యులు, సిబ్బంది బాగా పనిచేసి ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ వారికి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా అర్హులైన జర్నలిస్టులకు నేటికి కొత్త అక్రిడేషన్లు ఇవ్వలేదని
3 నెలలకు ఒకసారి పొడిగిస్తూ వస్తూనే ఉందని, ఈసారి పొడిగించకుండా కొత్త అక్రిడేషన్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్యాంసుందర్ లాల్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మధుబాబు, ఉస్మాన్ బాషా, ఎలక్ట్రానిక్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చలంబాబు, మణికంఠలు డిమాండ్ చేశారు. ఆగస్టు 5న జర్నలిస్టుల డిమాండ్స్ డే జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని ఆశించామన్నారు. అయితే ఆశించిన స్థాయిలో లేదన్నారు. ముఖ్యంగా కొత్త అక్రిడేషన్లు ఇవ్వడంలో వాయిదాల మీద వాయిదాలు వేస్తూ పోతుందన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఎంతో మంది అర్హులైన జర్నలిస్టులు అక్రిడేషన్ సౌకర్యం కోల్పోయారని, ఈ ప్రభుత్వం రాకతో అందరికీ కొత్త అక్రిడేషన్లు వస్తాయని ఆశించారన్నారు. అయితే ఏడాది పూర్తయినా కొత్త అక్రిడేషన్లు ఇవ్వకుండా పొడిగిస్తూ వస్తోందన్నారు. దీంతో అర్హత ఉండి కూడా చాలా మంది అక్రిడేషన్లకు నోచుకోలేకపోతున్నారన్నారు. ప్రధానంగా హెల్త్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అక్రిడేషన్ కావాల్సి వస్తోందన్నారు. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంకా పొడిగించకుండా కొత్త అక్రిడేషన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే జర్నలిస్టులకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని, యాంటీ అటాక్ కమిటీలు వెంటనే వేయాలని కోరారు. అలాగే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందని ద్రాక్షగా మారాయన్నారు. గతంలోని ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని జీవోలు విడుదల చేయడం, తీరా ఎన్నికల కోడ్ రావడంతో ఇళ్ల స్థలాల అంశం మరుగున పడుతూ వస్తోందన్నారు. ఈసారి అలా కాకుండా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా జర్నలిస్టులకు ఎన్నికల సమయంలో కాకుండా తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి కూడా సహకరించాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న జర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆగస్టు 5న జర్నలిస్టు డిమాండ్స్ డే నిర్వహించాలని రాష్ట్ర కమిటీ ఆదేశించిందన్నారు. కనుక జర్నలిస్టులు అన్ని కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లాలో వెలిసిన పవిత్ర శైవ క్షేత్రమైన మహానందీశ్వర స్వామి ఆలయాన్ని రాయలసీమ యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్ ఉడత వెంకట బసవరావు కుటుంబ సమేతంగా మహానందీశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆయనకు ఆలయ ప్రధాన పూజారి మరియు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి మహానందీశ్వర స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలను అందజేశారు. ఆళ్లగడ్డలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని బొరుగులబట్టి వీధికి చెందిన బండల వ్యాపారస్తుడైన సంజీవరాయుడు కుటుంబ సభ్యులతో సహా గత రాత్రి చర్చి ప్రార్థనకు వెళ్లారు. ఇదే అదనుగా చూసిన దొంగలు ఇంటి తలుపుని పగలగొట్టి లోపలికి చొరబడి బీరువాను పగలగొట్టి 4,50,000 రూపాయల నగదు, 4 తులాల బంగారు చోరీ చేశారు. కూతురు పెళ్లి కోసం దాచుకున్న నగదును, బంగారాన్ని గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లడంతో సంజీవరాయుడు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించి త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఆళ్లగడ్డ టౌన్ సిఐ యుగంధర్ తెలిపారు. నేను ఒకసారి పోలీసులను సన్మానించాను. వాళ్ళు చూద్దాంలేమ్మా పినర్పిండి వాళ్ళని పెళ్ళంపుదాంలే అన్నారు. వాళ్ళు పినర్పిండి అయితే వచ్చి అంత చూసుకొని పోయినారు. ఇంకా మీరు కూడా వచ్చి ఇచ్చినప్పుడు నాకు ఏం దిక్కు దోచలేదు సార్. ఎవ్వరు తెలియదు సార్, ఎవరికి తెలియదు అసలు. మా ఇంట్లో ఉందని కూడా ఎవరికి తెలియదు. కానీ ఎవరో వీళ్ళు తెలిసిన వాళ్ళే మేము పోయి చూసినారు, వచ్చినారు వాళ్ళు వెంటనే. 7-4 ఇంట్లో నుంచి లేదు చూసుకోవాలని జాగ్రత్త పడి ఎందుకు నాకు కూడా తెలియదు. మా భర్త ఎందుకన్నప్పుడు పిల్ల కోసం ఎదుగుతుందిలా అన్నారు. ఊరికి ఒక మాట చెప్పేసాను అంతే. నాకు అంత నుంచి ఏం తెలియదు. దాని దగ్గర వ్యాపారం చేశారు సార్, మన వ్యాపారం చేశారు. దానికి రొటేషన్ పెట్టుకున్నాలే బయట అని అడుగు. నా పేరు ప్రేమలే సార్, మా భర్త పేరు సంజీవరాయ్ సార్. నిన్న సాయంత్రం ఆళ్లగడ్డ పట్టణంలో పొరుగులగొట్టి వీధిలో సంజీవరాయుడు అనే వ్యక్తి ఇంట్లో రాత్రి దొంగతనం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు వచ్చింది. రాత్రి 7:30కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా చర్చిలో ప్రార్థన చేయడానికి వెళ్ళారు. 9:30 సమయంలో మళ్ళీ తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో తాళం పగలగొట్టి బీరువాలో ఉండే కొంత బంగారు నగదు ఎత్తుకొని వెళ్ళినారని చెప్పేసి ఫిర్యాదు వచ్చింది. దీని మీద మనము విచారణ చేపట్టి త్వరలోనే దోషులు పట్టుకునేదానికి పూర్తి స్థాయిలో స్పెషల్ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్లూస్ టీమ్ కూడా పిలిపించి ఆధారాలు సేకరించడం జరిగింది. అతి త్వరలోనే దొంగలు పట్టుకొని ఈ కేసును డిటెక్ట్ చేస్తామని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. వాళ్ళు చెప్పేది కొంత అంటే ఒక 3 తులాల వరకు గోల్డ్ ఉండొచ్చు అన్నారు. క్యాష్ కొంత క్లారిటీ లేదు, అది చూసి చెప్తామన్నారు. క్యాష్ క్లారిటీ లేదు. గోల్డ్ అయితే సుమారు 3 తులాల వరకు ఉంది. కొంత నగదు కూడా పోయిందని చెప్పినారు.
అదొకటి కొంచెం క్లారిటీ లేదు, తీసుకొని దాన్ని కేసులో ఇంక్లూడ్ చేసి ఒక పైన బంగారు నగదు మొత్తం పూర్తి స్థాయిలో రికవరీ చేస్తాం. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ దంపతులు దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్ దంపతులకు ఆలయ మర్యాదలను అనుసరించి ఆలయ అర్చకులు, వేద పండితులు, దేవస్థానం ఈవో శ్రీనివాసరావు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్ దంపతులు శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులకు ఆలయ అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీ స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు, శ్రీ స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 4న ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక PGRS కార్యక్రమానికి హాజరు కానున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా. శ్రీశైలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా. జర్నలిస్టులకు కొత్త అక్రెడిషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు కూడా వెంటనే ఇవ్వాలని కోరుతూ ఆగస్టు 5న జర్నలిస్టుల డిమాండ్స్ డే జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన APUWJ. మహానంది క్షేత్రాన్ని దర్శించుకున్న రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. ఆళ్లగడ్డలో దొంగల బీభత్సం. శ్రీశైలం మల్లన్న సేవలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.